Again, welcome back to Swatantra Focus. వివిధ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు కొనసాగుతున్నాయి. కృష్ణానది జలాల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాలు తరచూ గొడవలు పడుతూ ఉన్నాయి. అలాగే కావేరీ నీటి కోసం కర్ణాటక, తమిళనాడు దాదాపు యుద్ధం చేసినంత పనిచేశాయి. వంశధార నీటి కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య విభేదాలున్నాయి. ఈ కోవలోనే మహానది జలాల కోసం ఒడిశా, ఛత్తీస్గఢ్ తగవులు పడుతున్నాయి. ఒక్క పాకిస్తాన్తోనే కాదు, మరికొన్ని దేశాలతోనూ భారత్కు నదీ జలాలకు సంబంధించి వివాదాలున్నాయి. గంగా నదీ జలాల కోసం పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. అలాగే నేపాల్తో కూడా భారత్కు జల వివాదాలున్నాయి. నేపాల్ నుంచి ప్రవహించే నదుల జలాల వినియోగానికి సంబంధించి భారత్కు తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. అయితే నేపాల్తో భారత్కు స్నేహ సంబంధాలున్నాయి. దీంతో వివాదాలు పెద్దవి కాకుండా భారత్ పరిష్కరించుకుంటోంది. మరోవైపు మన దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య కూడా నదీ జలాల వినియోగానికి సంబంధించి వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను పరిష్కరించడానికి 1956లో అంతరాష్ట్ర జల వివాదాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం ఆధారంగానే అంతరాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల వివాదం, అలాగే యమునా, సట్లెజ్ లింక్ కాలువ విభేదం సహా అనేక వివాదాలు ప్రస్తుతం ట్రిబ్యునల్స్లో పెండింగ్లో ఉన్నాయి. అలాగే రావి, బియాస్ నదీ జలాల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య వివాదం కూడా కొనసాగుతోంది. ఈ వివాదం పరిష్కారం కోసం 1986లో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. కాగా అంతర్జాతీయ జల వివాదాల చట్టాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య 20 సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ వల్ల తమకు న్యాయం జరగడం లేదని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొత్తగా మరో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. అలాగే వంశధార నదీ జలాల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే కోవలో మహానదీ జలాల కోసం ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య కూడా గొడవలున్నాయి. ఈ వివాదాల వల్ల మన దేశంలోని వివిధ నదుల్లోని నీటిని మనం సంపూర్ణంగా వినియోగించుకోలేకపోతున్నామన్నది వాస్తవం. అంతరాష్ట్ర జల వివాదాల చట్టం కింద ఏదైనా రాష్ట్రం ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. సదరు ఫిర్యాదులోని అంశాలపై వెంటనే పరిశీలన జరపాలి. అభ్యంతరాలు సహేతుకం అనిపిస్తే కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం సిఫారసు చేస్తుంది. ట్రిబ్యునల్ తీర్పునకు సంబంధిత రాష్ట్రాలని కట్టుబడాలని చట్టం పేర్కొంటోంది. అయితే కొన్నిసార్లు ట్రిబ్యునల్ తీర్పును సంబంధిత రాష్ట్రాలు బేఖాతరు చేస్తున్నాయి. దీనికి ఉదాహరణ కర్ణాటకయే. కృష్ణానదీ జలాల వినియోగానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కర్ణాటక బుట్టలో పడేస్తోందని ఆంధ్రప్రదేశ్ అనేకసార్లు ఫిర్యాదు చేసింది. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా పెంచేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పలుసార్లు ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కర్ణాటకపై ట్రిబ్యునల్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే కావేరీ నదీ జలాల వినియోగానికి సంబంధించి కర్ణాటకపై తమిళనాడు అనేకసార్లు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై కూడా ట్రిబ్యునల్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మౌలికంగా మనది ఫెడరల్ వ్యవస్థ. కేంద్ర రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నదీ జలాల వినియోగానికి సంబంధించి వివాదాలు వచ్చేవి కావు. ఒకవేళ వచ్చినా వెంటనే పరిష్కారానికి సదరు రాజకీయ పార్టీ చొరవ చూపేదే. అయితే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో నీటి వివాదాలు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం నీటి వివాదాలను రాజకీయ పార్టీలు ఎగదోస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఏది ఏమైనా నీరు అందరికీ అవసరమే, దీనిని ఎవరూ కాదనలేరు. వివిధ రాష్ట్రాల్లో వేరువేరు పార్టీలు ఉన్నప్పుడు నీటి గొడవలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఒక్కోసారి నీటి యుద్ధాలే రాజకీయ పార్టీలకు ఎన్నికల ఎజెండాలు అవుతున్నాయి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.